Hello people, namaste, and it's raining in my area. Let's eat something. Let's prepare something instantly. అండ్ వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, సూపర్గా ఉంది. అండ్ బిఫోర్ దాట్ మీరు నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకోసం టొమాటో అండ్ ఆనియన్ శాండ్విచ్ చేయబోతున్నాను. దీనికి ముందుగా మనకి బ్రెడ్ స్లైసెస్ కావాలి. ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అండ్ ఈ శాండ్విచ్ చేయడం చాలా ఈజీ, ఒక 5 to 10 minutes టైంలో తొందరగా అయిపోతుంది. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఫైన్లీ చాప్డ్ టమాటోస్, అండ్ మేక్ ష్యూర్ అన్ని ఇంగ్రీడియంట్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది. అండ్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేయడం వల్ల శాండ్విచ్కి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. అండ్ రుచికి తగినంత ఉప్పు, నేనైతే 1/2 tablespoon సాల్ట్ యూజ్ చేస్తున్నాను. 1 tablespoon మిర్చి పౌడర్, కారం పొడి. అండ్ ఇది చూస్తే మనకు ఒక సాలడ్లా కనిపిస్తుంది. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసి మనం మంచిగా కలుపుకోవాలి. ఇట్స్ కైండ్ ఆఫ్ సాలడ్ కాబట్టి డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిది అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ గుడ్ ఫర్ హెల్త్ కూడా. మస్ట్ ట్రై ఇట్. అండ్ నౌ 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ముందుగా ఒక బ్రెడ్ స్లైస్ మీద మనం చేసుకున్న సాలడ్ని వేసుకోవాలి. అండ్ ఈ ఇంగ్రీడియంట్స్ అందరింట్లో ఈజీగా దొరికిపోతాయి, ఎప్పుడంటే అప్పుడు ఇన్స్టెంట్గా చేసుకొని తినొచ్చు. మనం చేసుకున్న సాలడ్ని మొత్తం బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకో బ్రెడ్తోని కవర్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మన శాండ్విచ్ని ఫ్రై చేసుకోవడానికి ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 1 tablespoon ఘీ ఆర్ బటర్ ఏదైనా వేసుకోవచ్చు. నాకు ఘీ అవైలబుల్ ఉంది మా ఇంట్లో, సో నేను కౌ ఘీ యూజ్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తే మాత్రం బటర్తో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ ఐ చూస్డ్ మిల్క్ బ్రెడ్, జనరల్ బేకరీలో దొరికేది. నార్మల్గా ఎవరైతే డైట్లో ఉన్నారో బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. శాండ్విచ్ని ఫ్రై చేసేటప్పుడు ఇంకో సైడ్ కూడా నెయ్యి రాయాలి, రాసి మనం ఫ్లిప్ చేసుకోవచ్చు. జస్ట్ బికాజ్ 2 sides ఫ్రై చేస్తాం కాబట్టి. సో ఇలా ఇంకో సైడ్ ఫ్లిప్ చేసి మంచిగా కాల్చాలి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఈ శాండ్విచ్ వేడివేడిగా తింటేనే బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. వావ్, ఆసమ్. అండ్ టొమాటో ఆనియన్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. ఇట్స్ రెడీ టు ఈట్ అనమాట. సో నేనైతే ఈ వెదర్లో ఎంజాయ్ చేస్తూ ఐఎమ్ ఈటింగ్ మై టొమాటో ఆనియన్ శాండ్విచ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Until then, see you in the next video.